హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు భారతి టీవీ. నేను మీ రాజమహేంద్ర. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపై మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీకి దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి మద్దుకూరి రామబ్రహ్మ ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అండి. ఏంటి ఎట్లా ఉన్నారు? అంటే అమరావతిలో తాజాగా అసలు సంచలనం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమరావతి ఫస్ట్ ఒకటి క్లియర్గా చెప్పండి, ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది. అమరావతి పరిధిలో దాదాపు 29 గ్రామాలు ఉంటాయి. 29 గ్రామాలలో కేవలం ఈ 2 గ్రామాల్లో వాళ్ళు ఎంచుకోవడానికి కారణం ఏంది? అంటే పెనుమాక అవ్వచ్చు, ఉండే వెళ్ళవచ్చు, ఈ రైతులే మమ్మల్ని పిలిచినారు, మేమే వచ్చినాం అక్కడికి. ఇది అసలు మాకు ఇన్విటేషన్ ఉంటేనే మేము వచ్చినాం తప్ప ఇన్విటేషన్ లేకపోతే మేము వచ్చేవాళ్ళం కాదు అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అమరావతిలో? జగన్మోహన్ రెడ్డి బుద్ధే కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, అసత్యాలు. అతని బతుకే అబద్ధాలు, అసత్యాలు. ఈ యొక్క ఉండవల్లి, పెనుమాక ఈ 2 గ్రామాలు దాదాపు ప్రపంచ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వానికి జరగనటువంటి గౌరవం, ఇచ్చినటువంటి గౌరవం అమరావతి రైతులు ఇచ్చారు. దాదాపు ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ రోజున్న హైదరాబాద్, ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాదు నగరాన్ని చూస్తే కొండలు గుట్టలు కనపడాయి. 94 తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు ఉన్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా అభివృద్ధి, అలాగే మౌలిక వసతుల కల్పన, ఈ రెండింటిని ఒక జోడెద్దుల బండిలాగా ఆ రోజు ఆయన తయారు చేసి హైదరాబాదుననే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్ స్టేట్గా ఆనాడు తీర్చిదిద్దారు. ఇవాళ సైబరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, లేదు మాదాపూర్, కొండాపూర్, ఇవన్నీ కూడాను ఈ ప్రాంతాలు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు ఎలా ఉండేది, తర్వాత ఎలాంటి పరిస్థితులు అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించారు. అదేవిధంగా అమరావతి ప్రాంతానికి రాజధాని వస్తుందనేసి ఆ రైతులు ఎంతో సంతోషపడ్డారు. మన రాష్ట్రానికి రాజధాని లేదు, మనం ఉండటానికి ఒక గూడు లేదు ఈ రాష్ట్రానికి అనేసి ఆ రోజు అమరావతి రైతులు చాలా గొప్ప హృదయంతో ఒక్క పిలుపుకి దాదాపు 29 గ్రామాలు 33,000 ఎకరాలు ఇచ్చారు. అలాగే మరి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళా 24 ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ కొంత భూమి సమీకరణ అవసరమైతే ఇతర గ్రామాలలో కూడా సమీకరణ చెప్పంగానే ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు, రైతులు ఇస్తున్నారు. తరతరాల నుంచి కాపాడుకున్నటువంటి భూమిని, తరతరాలు వారి ఏదైతే ఆశయాలతో, ఆలోచనలతో మరి వారి యొక్క జీవనమైనటువంటి భూమిని ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు, ఆయనకిచ్చేటువంటి మాటకి విలువ, అమరావతి రైతులు ఇస్తున్నటువంటి విలువ. ఎందుకు అనంటే గతంలో హైదరాబాద్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసిన ప్రతి ఒక్క తరము కూడాను భవిష్యత్తు తరాలు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంతో మనం సహకారం అందించాలి, అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుదామనేసి ఆనాడు రైతులు ఇచ్చారు. 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అబద్ధాలు చెప్పాడు, అసత్యాలు ప్రచారం చేశాడు. అమరావతి రాజధాని, నేను అమరావతిలోనే ఉంటున్నాను, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, నేను అమరావతిని అభివృద్ధి చేస్తానని అబద్ధాలు చెప్పలేదా? 2019 అధికారంలోకి వచ్చాడు. వచ్చిన 3 నెలల తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి మీద తనకున్నటువంటి అక్కసుని, అతనికి ఉన్నటువంటి కోపాన్ని, అతనికి ఉన్నటువంటి ఆక్రోశాన్ని వ్యక్తపరుస్తూ 3 రాజధానుల బిల్లు అనేది తీసుకొచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు రైతులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు, సామాన్యులు ప్రజలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని నాడు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు ఉండాలి, అమరావతి ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉండాలి అనేసి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే పిలుపుతో
యావత్ ప్రపంచమంతా కూడాను ఒక అమరావతి కోసమే ఉద్యమం, మహా ఉద్యమం జరిగింది. 1631 రోజు అమరావతి రైతులు దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాలు ముట్టడించారు, అసెంబ్లీలు ముట్టడించారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి అవేవి పట్టవు. అతనికి ఉన్నటువంటి సైకో ఏదైతే బుద్ధి ఉందో ఆ బుద్ధినే ప్రదర్శించాడు తప్ప ఏనాడు రైతుల్ని పిలుచుకొని కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల నాయకులు కావచ్చు లేదా ప్రజా పోరాటాలు చేసేటువంటి ఇతర పార్టీలు కావచ్చు, ఏడున్నాడైనా సరే ఒక అభిప్రాయం తీసుకొని అమరావతి గురించే కాదు రాష్ట్రాభివృద్ధికి ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేయనటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ప్రత్యేకంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాలను ఎంచుకొని అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని, అభివృద్ధిని, మౌలిక వసతుల కల్పనని చూసి జగన్ ఓర్వలేక ఈ రోజున అక్కసి కక్కబోతా ఉన్నాడు. అంటే ఆ 2 గ్రామాలు ఎందుకంటే ఉండవెల్లి, పెనుమాక ఇప్పుడు 29 గ్రామాల్లో లేనటువంటి ఆబ్జెక్షన్ ఈ 2 గ్రామాల్లో ఎందుకు ఉంది? అసలు ఆ 2 గ్రామాల్లో ఏం జరుగుతుంది? ఉండవల్లి, పెనుమాక గ్రామాలనే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే తన సొంత సామాజిక వర్గమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో అధికం. అదేంటి అమరావతి అంటేనే కమరావతి అంటారు, మళ్ళీ రెడ్డిలు ఎక్కడి నుంచి వచ్చారు? అమరావతి కమరావతి అని ఒక అభూత కల్పనని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. ఆ తర్వాత ఇంకోటి చెప్పాడు, అమరావతి కాదు ఇది శ్మశాన వాటిక అన్నాడు. అమరావతి కాదు ఇది కమరావతి అన్నారు. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ నేను విసురుతా ఉన్నాను, లేదా వాళ్ళ వైసీపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే, అమరావతిలో మీరు కమరావతి అని ప్రచారం చేశారు కదా, ఎంత పర్సంటేజ్ కమ్మవారు అక్కడ ఉన్నారు? అక్కడ ఎంతమంది కమ్మవారు పొలాలు కొన్నారు? లేదు, అక్కడ ఎంతమంది కమ్మవారు భూములు ఇచ్చారు? మొత్తం తీయండి, డేటా ఉంది కదా. ఇలా రిజిస్ట్రేషన్ శాఖకి వెళ్తే అన్ని ఆన్లైన్ పోర్టల్లోనే ఉన్నాయి కదా. నీలాగా చీకటి జీవోలు మేమేం తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి. అర్ధరాత్రి 2 కూడాను చీకటి జీవోలు తీసుకొచ్చి కనీసం ఒక జీవో ఆర్డర్ కాపీని కూడా నీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క జీవోను కూడాను ఆన్లైన్ పోర్టల్లో పెట్టలా. ఎస్, ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మేము తెలుగుదేశం పార్టీ అంటేనే ట్రాన్స్పరెన్సీ, తెలుగుదేశం పార్టీ అంటేనే ఖచ్చితత్వం, తెలుగుదేశం పార్టీ అంటేనే నిజాయితీ. మేము ప్రతిదీ కూడాను రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి కూడాను ప్రజల వద్దే ఉంచుతున్నాం. మీరు ఎప్పుడైనా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడికి కూడాను ఈ రాష్ట్ర పరిపాలనలో ఏం జరుగుతుందనేది ఈ రోజున సామాజిక మాధ్యమాల్లో కూడా వారు సొంతగా ఇంట్లో ఉండి చూసుకునే విధంగా మేము ఈ రోజున ప్రభుత్వ అధికారాన్ని, యంత్రాంగాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ 2 గ్రామాల్లో అధికంగా మీరు రెడ్లు ఉన్నారు అంటున్నారు, ఏది పెనుమాక, ఉండవెల్లి గ్రామాల్లో. అంటే ఈ రెడ్లని వైసీపీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి ఏం చెప్పి ఇదంతా? జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ఇంటికి ఒక 10 మంది రెడ్లను పిలుచుకున్నాడు సార్. అందులో అమరావతి రైతులు వెళ్ళి వాళ్ళ ఇంటికి, ఉండవల్లి, పెనుమాక గ్రామాలే, ఇంకా వేరే ఎవరు లేరు. అమరావతి ఒక ఉద్యమ నేతగా, ఒక రైతు బిడ్డగా, అమరావతి ప్రాంత నివాసిగా నేను ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నాను వైసీపీ పార్టీని. జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఏదైతే సోకాల్ పర్సన్స్ వచ్చారో మొన్న అమరావతి ఏదైతే రౌడీ గ్యాంగ్ తో వచ్చినటువంటి పేర్ని నాని కావచ్చు, ఆంబోత్ రాంబాబు కావచ్చు, అంబటి రాంబాబు, ఆంబోత్, అదేంటి ఆయన పేరు అంబటి రాంబాబు అండి. అతని బిహేవియర్ చూస్తే అంబటి అనలేమండి, ఆంబోతే అంటాం. అంటే పేరు పెట్టేశారా మీరే? ఎస్, చెప్పండి. ఈ ఆంబోత్ రాంబాబు కావచ్చు, అప్రేడి కావచ్చు, లేదంటే కనుక రౌడీ చైతన్య కావచ్చు, బిరుదులన్నీ మీరే ఇస్తున్నారు. ఎస్, రౌడీ అవినాష్ కావచ్చు, బెజవాడ రౌడీ, వీరందరినీ తీసుకొని వచ్చాడు కదా. ఒక్క రైతు బిడ్డని తీసుకొచ్చాడా? ఒక్క రైతుని తీసుకొచ్చాడా? లేదు. ఇప్పుడు ఏదైతే తన సొంత సామాజిక వర్గం రైతులు ఉన్నారో, ఉండవల్లి, పెనుమాక, ఆ రైతుల్లో కలవాలి కదా. ఆ రైతుల్లో మీరు పరామర్శించడానికి వెళ్ళారు కదా. మరి నీ కోసం సరే అక్కడ రైతులు అడ్డుకున్నారు, మేము కూడా రైతులమే,
ఎస్ మా కోసమే, మా సమస్యల కోసమే మీరు వస్తున్నారని మీకు కనీసం ఒక్క రైతన్న స్వాగతం పలికారా? కనీసం ఒక్క రైతన్న కూడాను సంఘీభావం ప్రకటించారా? అంటే వాళ్ళు పిలిస్తేనే మేము మేనమన్నారు కదా వీళ్ళు. సార్ పిలిచారు, ముందెల్లా కూడాను మేమే వైఎస్ఆర్సీపీ పార్టీ తాడేపల్లి ప్యాలెస్ కడప లోపల ఇక్కడ స్పెసిఫిక్గా మీ రైతులు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను ఒక చిన్న విన్నపం చెప్తా ఉన్నాం. మేము అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలో, రౌడీల రాజ్యంలో, రాజారెడ్డి రాజ్యాంగంలో, జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో ఆనాడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డటువంటి సామాన్య ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల్ని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే మేము ఆనాడు వారందరినీ కూడాను మా నాయకుడు నారా లోకేష్ గారి యొక్క చొరవతో, మా ప్రీతమ ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాధితులందరికీ కూడాను రక్షణ కల్పించి వారితో ఉండి కనీసం సార్ మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం, తర్వాత పులివెందుల, పొంగనూరు, తిరుపతి, చంద్రగిరి ఇటువంటి ప్రాంతాలు అనేకం సార్. వీళ్ళందరికీ కూడాను పునరావాసం ఇచ్చి, తెలుగుదేశం పార్టీ ఆశ్రయం ఇచ్చి వారందరినీ కూడాను నెలల తరబడి కాపాడుకొని వారి గ్రామాలకి నేనే స్వయంగా వచ్చి మీకు అండగా నిలబడతామనేసి నా ఒక జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఇంటికి తాళ్ళు కట్టారు సార్. మేము ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇవాళ బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నాడు, లేదా పులివెందుల ప్యాలెస్కి వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ మేము గౌరవంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో చూస్తా ఉన్నాం. అతని పర్యటనలకు ఎక్కడికన్నా కూడా ఆటంకాలు సృష్టించామా? కనీసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నకిలీ యాత్రలు, ఈ పరామర్శలకి వెళ్తా ఉంటే తన సొంత పార్టీ కార్యకర్త అయినటువంటి సింగయ్య కారు కింద చచ్చిపోడిపోతే కనీసం మానవత్వంతో కారు దిగి కూడాను ఒక అభిమానిని, పార్టీ కార్యకర్తని చూడనటువంటి, మనసు లేనటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఈ రాజధాని గ్రామంలో ఏదైతే ఉండవల్లి పెనుమాకలో ఒక్క రైతైనా సరే ఈ యొక్క ఏదైతే ఈ రౌడీ మూకలకి ఉన్నాడు కాబట్టే రాలేదు, సంఘీభావం తెలపలేదు. అక్కడికి వెళ్ళింది ఒక రైతు బిడ్డను, ఒక రైతు వెళ్ళలేదు, కేవలం వెళ్ళింది ఆ గ్రామాలలో అలజడులు సృష్టించటానికి రౌడీ మూకలతో ఈ యొక్క రౌడీల పార్టీ వెళ్ళింది. అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? ఇప్పుడు అటువైపు నుంచి వైసీపీ నాయకులు వస్తున్నారు, ఇటువైపు నుంచి రైతులు వచ్చినారు. అంటే వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏముండే? వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు ఆపారు? ఇక్కడ ఒకటే సార్, రైతులు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఇందాక చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. అక్కడ రైతులు వస్తే కదా రైతులను అడ్డుకున్నారని రావడానికి. అదే వైసీపీ నాయకులు అనుకుందాం. రౌడీలు వచ్చారండి, గాంజా బ్యాచ్ వచ్చిందండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహించినటువంటి గాంజా బ్యాచ్, రౌడీ బ్యాచ్తో ఈ రౌడీ మూకలు వస్తే వాళ్ళ ప్రాంతాల్లో అలజడులు సృష్టించాలని, గొడవలు పెట్టాలని చూస్తే రైతులు అడ్డుకున్నారు. ఎస్, మీ ఇంటి మీదకి లేదా మీ గ్రామంలోకి వస్తామండి, రౌడీలతో వస్తే గ్రామస్తులు ఊరుకుంటారా? తిరగబడరా? మరి అప్పిరెడ్డి పైన రౌడీ షీట్ ఉంది, గతంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. పానగంటి చైతన్య విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రౌడీ షీటరు. దేవినేని అవినాష్ బెజవాడ రౌడీ, పేర్ని నాని, ఆంబోతు రాంబాబు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడాను సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి, సమాజంలో సంఘ విద్రోహ చర్యలు చేపడుతున్నటువంటి వారిని నువ్వు వేసుకొని వస్తే రైతులు స్వాగతం పలుకుతారా? రైతులు అక్కడ ఘన స్వాగతం పలుకుతారా? తిరగబడరా? అదే జరిగింది. ఇది ముమ్మాటికి రౌడీలపై జరిగినటువంటి తిరుగుబాటు. అమరావతి రైతులకి వైసీపీ పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు అమరావతికి
అండ్ వైసీపీ రైతులకి వైసీపీ నాయకులకి ఈ అమరావతి రైతులకు సంబంధం లేదంటున్నారు కదా. అంటే ఇది ఇప్పుడు వాళ్ళు వచ్చిందే మేము రైతులు పిలిస్తే రైతుల పరిరక్షణ సమితి ద్వారా వచ్చినాం మేము అని అంటున్నారు కదా, దానికి సంబంధం లేదని మీరు ఎట్లా అంటారు దాన్ని? అమరావతి ప్రాంతంలో ఉండే వైసీపీ, ఇది ఉండవల్లి పెనుమాక గ్రామాల్లో ఉండేటువంటి వైసీపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గ నేతలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పిలుచుకొని మాట్లాడారు. అంటే వాళ్ళని కలవడానికి వస్తున్నారు వాళ్ళు. సార్ కనీసం ఆ 10 మంది అన్నా వచ్చి 10 మందిలో ఒక్కళ్ళన్నా అక్కడ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలుచుకున్నాడు, వాళ్ళకి టీ కాఫీలు ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, వాళ్ళకి తెలుసు కదా. మీకు ఇంకొక విషయం చెప్తాను, అంటే అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డితో టీ కాఫీ తాగొచ్చినటువంటి రైతు వెంకటరెడ్డి తర్వాత రోజే తనకున్నటువంటి 10 ఎకరాల భూమిని అమరావతి కోసం ఇచ్చాడు. అవును, ఇది ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని కలిసేంత వరకు కూడా ల్యాండ్ ఇవ్వని ఆ రైతు, అంటే ఆయనతో పాటు తర్వాత కూడా ఇచ్చారంట ఇంకా కొంతమంది. ఎందుకంటే ఆ రోజు ఎందుకు జరిగింది అసలు, ఏం జరిగింది? ఆయన ఈ రైతు ఎవరైతే వెంకటరెడ్డి ఉన్నాడో అంటే కలిసేంత వరకు కూడా భూమి ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాతనే మళ్ళీ అమరావతికి భూమి ఇవ్వడానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఎవరు దగ్గరగా చూసినా సరే, తన అభిమానైనా తన నాయకుడైనా ఒక కార్యకర్త అయినా సామాన్య ప్రజలైనా సరే, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూస్తే మరో నిమిషం మారిపోతారనే దానికి ఉదాహరణ ఇది. అంటే ఎట్లా? ఏదైతే హైదరాబాద్ నుంచి దాదాపు సినీ పెద్దలు అనేసి పాప అందరూ కూడా చిరంజీవితో సహా చాలా చిరంజీవి, నాగార్జున గారు, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, వీళ్ళంతా ఏంటి పాన్ ఇండియా స్టార్లు, పాన్ వరల్డ్ డైరెక్టర్ కదా రాజమౌళి గారు. ఆస్కార్ సినిమా లెవెల్కి వెళ్ళాం కదా. అలాంటి ఆయన్ని ఎలా గౌరవించారు, ఎలా గౌరవపరిచారు రాష్ట్రంలో ఉన్నటువంటి చూసారు అందరు వీడియోస్, ప్రతి ఒక్కరు చూశారు. అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలుచుకొని ఆ రైతులను అవమానించాడు. అవమానించాడంటే ఏం చేశాడు వాళ్ళకి? ఏమంటే నేనేమి తాడేపల్లి ప్యాలెస్ లో నేనేమి కార్యకర్తలు కాదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు ఏదైనా పదవి లేదు. సో అయితే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రైతు మనసు మారింది. అంటే ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి చెప్పారు, తన తండ్రి రాజశేఖర రెడ్డి మనస్తత్వం వేరు, తన తాత రాజారెడ్డి మనస్తత్వం వేరు, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వేరు అని. ఎందుకు చెప్పారు? వారందరూ కూడాను దాదాపు 40 ఏళ్ళ నుంచి అంటే దాదాపు 40 నుంచి 50 ఏళ్ళకు పైగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి ఎలా అంటే ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయన కుటుంబం అని అంటాం. అంతకుముందు రాజారెడ్డి గారితో కూడాను ప్రయాణం చేసిన వాళ్ళు, ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసిన వాళ్ళు ఇవాళ నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి ఈనాడు దాకా ఎంతమంది నాయకులు ఉన్నారు మీరు చెప్పండి, ఏళ్ల మీద లెక్కేసి. అతను టికెట్లు ఇచ్చేది ఎవరికి? కబ్జాదారులకి. అతని టికెట్లు ఇచ్చేది ఎవరికి? రౌడీలకి. అతని టికెట్లు ఇచ్చేది ఎవరికి? సంఘ విద్రోహ శక్తులకి. సరే, ఓకే, అదొకే. మీరు ఇప్పుడు నాకు ఒకటి క్లియర్గా చెప్పండి ఫైనల్గా. అమరావతిలోకి వైసీపీ నాయకులు అడుగు పెట్టాలి అని అనుకుంటే, రావాలి అనుకుంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు వైసీపీకి అమరావతికి సంబంధం ఏముంది? ప్రతిపక్ష పార్టీ అండి అది. ఎట్లా అంటారు? ప్రతిపక్ష పార్టీ, మాజీ ముఖ్యమంత్రి పార్టీ, రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే తలబడబోయే పార్టీ, కూటమికి వర్సెస్ వైసీపీకి జరుగుతున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు 2019 అప్పుడు? అమరావతి రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు, ఆహ్వానించారు, ఆ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. అసెంబ్లీ వేదికగా చెప్పాడు, నాకు అమరావతి మీద ఎటువంటి విద్వేషం లేదు, రాజధానికి భూ సమీకరణ చేయండి, మేము కూడా సహకరిస్తామనేసి అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం లాంటి అసెంబ్లీ, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి దేవాలయం, ఇచ్చేటువంటి దేవాలయం అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా చేస్తానని చెప్పి, రాజధానిగా సహకరిస్తానని చెప్పి అధికారంలోకి రాంగలోనే మాట మార్చి మడం తిప్పితే రాష్ట్ర ప్రజలు 2024 అదే చేశారు. నేను ఇంటికి పంపించారు కదా. నువ్వు వెళ్ళింది 2024 దాకా కూడాను. 2010 అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటి? అమరావతి రాజధాని వద్దు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలి. మరి ప్రపంచంలో ఎక్కడా లేవు. ఏదైనా ఒక క్యాపిటల్ ఉండిద్ది, ఒక స్టేట్కి కావచ్చు, ఒక కంట్రీకి కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తీసుకొచ్చాడు. 3 రాజధానుల మేనిఫెస్టోతోనే వెళ్ళింది. 3 రాజధానుల యొక్క ఆలోచనతోనే కదా ఎలక్షన్లోకి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలు తిరస్కరించడం కాదు, ఆ చెంప ఈ చెంప 2 చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, అయిపోయింది కదా. తర్వాత సరే తప్పు జరిగింది, అమరావతి ప్రజలు కోరుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు అమరావతి రాజధానిగా కావాలనుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు కదా. ఎలక్షన్లో ఓడిపోయింది అమరావతి వల్లేను, అమరావతి రైతులు నేను ఇబ్బంది పెట్టడం వల్లే, వారు చేసినటువంటి ఉద్యమాలు, వారికి జరిగినటువంటి అగౌరవానికి, వారికి చేసినటువంటి పోరాటానికి రాష్ట్ర ప్రజలందరూ కూడాను తోడయ్యారు, అందుకే నేను ఓడిపోయాననేసి తెలుసుకున్నాడు కదా. తెలుసుకున్న తర్వాత అయినా సరే అమరావతి కోసం తప్పు చేశాను, అమరావతికి నేను కూడా అండగా ఉంటాననే మాట కూడా చెప్పలేకపోయాడు. ఎందుకనంటే ఇప్పుడు అమరావతిలో ఉండేటువంటి గుంటూరు కావాలి, అమరావతిలో ఉన్నటువంటి విజయవాడ కావాలి, మచిలీపట్నం, ఇంకొక మచిలీపట్నం తీసుకొని వచ్చి మావిగన్ పెట్టాడు. మావిగన్ దానికి అర్థం రాష్ట్ర ప్రజలు గమనించేశారు. మా వినాశనానికి జగన్. మావిగన్ అంటే మా అంటే మా వినాశనానికి జగన్ అంటే వాళ్ళ పార్టీ మాజీ మంత్రి రోజమ్మ గారు చెప్పారు కదా, గన్ను కంటే ముందు జగన్ అని ఉంటాడని. గన్ అంటేనే అది, అందుకనే మావి గన్. సో ఇప్పుడు మీరు ఫైనల్ ఏం డిమాండ్ చేస్తుంటారు? ఒకవేళ ఈ వైసీపీ అమరావతి అంశంలో వైసీపీ పద్ధతి మార్చుకోవాలంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏకైక రాజధాని అమరావతిని ప్రకటించే తర్వాత అడుగుపెట్టాలంటున్నారా, లేదంటే అసలు మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? అసలు మీకు ఒకటి చెప్తానండి సార్, అసలు వైసీపీకి అమరావతికి సంబంధం లేదు. ఎప్పుడైనా సరే అమరావతిలో వారు ఉంటారు, వాళ్ళు కార్యక్రమాలు జరుగుతాయి, వాళ్ళు పొద్దున్న లేస్తే అమరావతికే వస్తారు. కానీ అమరావతి వినాశనం వాళ్ళకి కావాలి. మీరున్నారు సార్, మీరు అభివృద్ధి చెందితే నాకు ఎంతో కొంత సహాయపడతారు. అదే మీరు గనక నాశనం అయితే నాకేమైనా సహకారం అందిద్దా? అభివృద్ధి కావాలని కోరుకుంటారు ఎవరైనా కదా. మరి అమరావతి అభివృద్ధి కావాలి, వినాశనాన్ని మనం దగ్గరికి తీస్తామా? తీలేం కదా. మన వినాశనాన్ని, మన యొక్క చెడును కోరుకునే వాళ్ళని ఏం చేస్తాం? తరిమి కొడతాం. ఇదే జరుగుతుంది. అమరావతి వినాశనానికి పుట్టినటువంటి జగన్ ఏదైతే ఆ ప్రాంతంలో యొక్క ప్రజల యొక్క రైతుల యొక్క ఉసురుతోనే పోతాడు.